రీసెంట్ గా తెలంగాణ హైకోర్టు లేట్ నైట్ మూవీ స్క్రీనింగ్ సంబంధించి ఒక రూలింగ్ ఇచ్చింది. ముఖ్యంగా 16 సంవత్సరాల వయసులోపు చిన్న పిల్లల వాళ్ళ యొక్క మానసిక శారీరక ఆరోగ్యం, వాళ్ళ యొక్క సేఫ్టీ వెల్ఫేర్ కి సంబంధించి రాత్రి 11 తర్వాత పిల్లలు ఈ మూవీ స్క్రీనింగ్ ప్లేసెస్ లో ఉండకూడదని చెప్పి కూడా తెలంగాణ హైకోర్టు చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ప్రభుత్వం కాంప్రిహెన్సివ్ పాలసీ ఒకటి ఫ్రేమ్ చేయాలని, ముఖ్యంగా లేట్ నైట్ మూవీ స్క్రీనింగ్స్ చాలా మల్టీప్లెక్సెస్ లో నైట్ 1:30 తర్వాత కూడా మూవీస్ నడుస్తూ ఉంటాయి కాబట్టి దీనికి సంబంధించి ప్రభుత్వం అందరు స్టేక్ హోల్డర్స్ తో కన్సల్ట్ చేసి ఒక కాంప్రిహెన్సివ్ పాలసీ తీసుకురావాలని చెప్పి కూడా తెలంగాణ హైకోర్టు చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి రీసెంట్ గా మనం చూసాం, పుష్ప 2 మూవీకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో స్టాంపీడ్, సంధ్యా థియేటర్ దగ్గర స్టాంపీడ్, ఇంకా ఆ బాబు ఎవరైతే స్టాంపీడ్ లో చిక్కుకుని తొక్కిసలాట ఉన్నాడో ఆ బాబు ఇంకా కోలుకోలేదన్నమాట. చిన్నపిల్లని ఆ టైంలో సినిమా హాల్స్ కి అలౌ చేయడం అనేది ఎలా అని చెప్పి కూడా, ముఖ్యంగా ఏపీ సినిమా రూల్స్ ఉన్నాయి, 1970 రూల్స్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఏపీ తెలంగాణ కలిపి అప్పట్లో మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటాం కదా, ఆ రూల్స్ ప్రకారం ఏంటంటే నైట్ 1:30 తర్వాత మార్నింగ్ 8:40 లోపు సినిమాలు స్క్రీనింగ్ ఉండకూడదు అనమాట. కానీ చాలా థియేటర్స్ లో, చాలా మల్టీప్లెక్సెస్ లో 1:30 తర్వాత కూడా సినిమాలు నడుస్తూనే ఉంటాయి. ఉదాహరణకి మనం 10, 11 తర్వాత సినిమాకి వెళ్తే 1:32 వరకు కూడా చిన్నపిల్లలకి ఆ టైంలో మెంటల్, ఫిజికల్ హెల్త్ ఇదంతా కాబట్టి నైట్ 11 తర్వాత పిల్లల్ని, 16 సంవత్సరాల వయసులో ఉన్న పిల్లల్ని సినిమా హాల్స్ కు తిప్పకూడదని కూడా ఈ తెలంగాణ హైకోర్టు రూలింగ్ తీసుకొచ్చింది. దీనికి సంబంధించి ప్రభుత్వం ఒక పాలసీ చేయాలని కూడా తెలంగాణ హైకోర్టు చెప్పడం జరిగింది.